మనం ఇక్కడ చూస్తున్న వార్త వచ్చి ఆ పేద విద్యార్థికి మంత్రి కోమటిరెడ్డి అండా జర్మనీలో ఉన్నత చదువులకు 10 లక్షల సాయం అనే వార్త చూస్తున్నాం. సో ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నల్గొండ జిల్లాకు సంబంధించిన మినిస్టర్ అనమాట. నల్గొండ ఎమ్మెల్యే, నల్గొండ టౌన్కి ఎమ్మెల్యే అనమాట. సో మరియు రోడ్డు భవనాల శాఖకు మంత్రి అనమాట. సో మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అన్న సో ఏం చేసిండంటే ఒక అమ్మాయికి 10 లక్షల రూపాయలు సాయం చేసిండని ఇచ్చారనమాట. ఇది మామూలు మాట కాదు. 10 లక్షల రూపాయలు అంటే సామాన్యంగా మనం ఎవరికైనా పలక బల్పం కొనిపించాలంటేనే ఆడు మనోడా కాదా, ఆడు మన పార్టీ కాదా, ఆడు మనం చెప్పినా వింటాడా, ఆయనడా లేదా అని ఆలోచిస్తాం. కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే అటువంటి ఏం ఆలోచించకుండా ప్రాబ్లం ఉంది అంటే ఎమ్మడే సాయం చేసే గుణం ఉందని చాలాసార్లు విన్నాం. ఇప్పుడు రియల్గా చూస్తున్నాం అనమాట ఇది వార్త. సో ఆ వార్త డీటెయిల్స్ చదివి చూద్దాం ఏమంది అనేది. పేదరికంతో ప్రతిభకు అడ్డం కాకూడదనే సంకల్పంతో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓ నిరుపేద విద్యార్థినికి అండగా నిలిచారు. జర్మనీలో ఉన్నత విద్య అభ్యసించేందుకు సిద్ధమైన దేవరకొండకు చెందిన విద్యార్థిని పరిమళకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ అమ్మాయి వచ్చేసి నల్గొండ అంటే వెంకరెడ్డి గారి తాలూకు కూడా కాదు, ఆమెది దేవరకొండ అనమాట. అంటే మనకు అచ్చంపేట దగ్గరలో ఉంటుంది కదా దేవరకొండ, ఆ దేవరకొండ అనమాట. నల్గొండ జిల్లానే, బట్ దేవరకొండ అనమాట. సో ఆమె ఇట్లా చాలా బీదరికం అంట. కాలేజీలో మంచిగా చదివింది, చదివే మార్కులు బాగున్నాయి, కానీ చదవడానికి పైసా చదవడానికి ఇబ్బంది అని చెప్పేసి అలా లోకల్ ఎమ్మెల్యేకు కలిసారనమాట, బాలునాయక్. సో బాలునాయక్ కలిసినప్పుడు ఆయన మరి ఏంటంటే తన కూడా అన్ని డబ్బులు నా దాని అయితే లేవు అని చెప్పేసి ఇక్కడ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గరికి తీసుకుపోవడం జరిగిందనమాట. తీసుకపోతే ఆయన 10 లక్షల రూపాయలు అలా కొడుకు పేరు మీద ఫౌండేషన్ పెట్టినమాట. అలా కొడుకు కోమటిరెడ్డి ప్రతీక్ అని చెప్పేసి 2010లో అనుకుంటే యాక్సిడెంట్ అయి చనిపోయాడు. ఇక్కడ సిబిఐటి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుండే. అప్పుడే ఔటర్ రింగ్ రోడ్ కొత్తగా పడ్డదనమాట. కొత్తగా పడ్డది ఓపెన్ అయింది. చాలా స్పీడ్గా పోయి బర్రెలు ఇట్లా అడ్డం వచ్చినాయని చెప్పేసి అది యాక్సిడెంట్ జరిగింది, చనిపోయింది. అప్పుడు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదనే ఫౌండేషన్ పెట్టి ఇట్లా చాలామందికి చదువుకు సంబంధించి వేరే రకాలకు సాయం చేస్తున్నమాట వెంకరెడ్డి గారు. సో నెక్స్ట్ వచ్చేసి దేవరకొండకు చెందిన రోజువారీ కూలీ కుటుంబంలో జన్మించిన పరిమళ ఐఐటి మద్రాసులో ఉన్నత విద్య పూర్తి చేసి జర్మనీలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం మాస్టర్స్ చేసేందుకు సీట్ సాధించింది. అయితే ఈమె ఇంజనీరింగ్ కూడా ఐఐటి మద్రాసులో చదివిందనమాట, చెన్నైలో చదివిందనమాట, తమిళనాడులో. సో ఇప్పుడు మళ్ళీ పై చదువు చదవడానికి, ఎంఏ చదవడానికి జర్మనీ పోవడానికి కూడా సీట్ వచ్చిందనమాట. సీట్ వస్తే అక్కడ డబ్బులు చాలా కావాలి కదా బయట దేశం పోయి చదువుకోవాలంటే. అయితే ఆ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు విదేశీ విద్యకు అడ్డంకిగా మారాయి. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ దృష్టికి రావడంతో విద్యార్థిని కుటుంబ సభ్యులతో కలిసి పరిస్థితి తెలుసుకున్నాడు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి ఈ విషయం వివరించి వారిని మంత్రి వద్దకు తీసుకెళ్ళాడు. విద్యార్థిని ప్రతిభ, ఉన్నత చదువులపై ఆమెకున్న ఆసక్తి గుర్తించి వెంటనే 10 లక్షల రూపాయలు ప్రకటించి అందజేసినట్టు. ఎమ్మడే ఇస్తపు అని చెప్పుడు కాదు, ఎమ్మడే 10 లక్షల చేతులు పెట్టి పంపించినని ఇచ్చారనమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత విద్యకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. పరిమళ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారనమాట. నిజంగా కూడా చాలామందికి డబ్బు ఉంటుంది, కానీ ఆ డబ్బు సాయం చేసే గుణము చాలా తక్కువ మందికి ఉంటుంది. ఇప్పుడున్న రాజకీయ నాయకులలో, మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులలో వీళ్ళిద్దరు అన్నదమ్ములకు కూడా మరి ఏందో భగవంతుడు వాళ్ళకి అట్లా ఇచ్చిండనమాట. వాళ్ళకు అంటే మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత కంపల్సరీగా దానం చేయాలని చెప్పేసి చాలా ఉన్నారనమాట. వీళ్ళిద్దరు కూడా ప్రత్యేకంగా నిలుస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి. టీఆర్ఎస్లో కూడా చాలా ఉన్నారు, మర్రి జనార్దన్ రెడ్డి, మరి ఇంకా చాలామంది కూడా ఉన్నారనమాట. అంటే వాళ్ళకున్న దాంట్లో కొంత సాయం అయితే చేయాలి. చదువుకు సంబంధించింది, పేదరికం సంబంధించింది, అంటే అందరికీ చేయలేకపోయినా కానీ వాళ్ళ దృష్టికి వచ్చిన వాడికి చేస్తే కూడా వాళ్ళకు కూడా ఆత్మతృప్తి కలుగుతుంది, నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. సో యాడ్సప్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, నిజంగా కూడా మీరు 10 లక్షల రూపాయలు ప్రకటించి ఎమ్మడే ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదు. చాలామంది ఇస్తపు అని చెప్పేసి ఏదో మా మాటానికి ఇష్టపడ అని చెప్తారు, తర్వాత చేతులు తెలుపుకుంటారు. కానీ మీరు అట్లా కాకుండా
ఇవే కాదు, ఇంకా చాలా చేశారు నల్గొండ జిల్లాలో. వాళ్ళ దృష్టికి పోయింది సమస్య ఇచ్చి వాళ్ళ దృష్టికి పోయిందంటే లేదు అని చెప్పకుండా పంపిస్తారని వాళ్ళ మీద ప్రచారం అయితే ఉంది. వాళ్ళకు సంపద కూడా అట్లనే కలుగుతుంది అనమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి దగ్గర చాలా క్లోజ్గా ఉన్నారు, అప్పుడే మంచి మంచి కంపెనీలు పెట్టేసి మంచిగా డెవలప్ అయ్యారు అని చెప్పేసి ప్రచారం ఉంది అనమాట. సరే, డబ్బులు సంపాదిస్తారు, మస్తు మంది సంపాదిస్తున్నారు, ఎంతో వేల కోట్లు ఉన్నారు. కానీ ఈ అవసరానికి ఆదుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో వీరిద్దరు అన్నదమ్ములు వెరీ వెరీ స్పెషల్ అనమాట. అక్కడ రాజకీయాలు మెయింటైన్ చేస్తారు, అవి రెండు మెయింటైన్ చేస్తారు నల్గొండ. అందుకనే ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలోనే వీళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నమాట. అన్నదమ్ములకు ఇద్దరికి, కొమర్రెడ్డి వెంకటరెడ్డి, కొమర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి. ఇంకా అన్ననన్న కొంచెం ఆలోచిస్తాడు వెనక ముందు, కానీ తమ్ముడు అయితే అంత తగ్గేదేలే అన్నట్టు ఏడికైనా సరే అని చెప్పేసి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడని ప్రచారం ఉంది ఆయన గురించి, రాజగోపాల్ రెడ్డి మీద. సో నిజంగా కూడా ఇది చాలా గొప్ప వార్త, అందరూ తెలుసుకోవాల్సిన వార్త. నల్గొండ జిల్లా ప్రజలకు నిజంగా వీరిద్దరు వరాలు కురిపించడానికే పుట్టిరేమో అనిపిస్తుంది వార్త, ఇట్లాంటి వార్తలు చూస్తుంటే.